హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. మనం ప్రతిరోజు చేతులు కడుక్కోవడానికైనా స్నానం చేయడానికైనా సోప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. దాని వెనుక ఉన్న చరిత్ర మీకు తెలుసా? అది ఎప్పుడు తయారైందో మీకు తెలుసా? 3000 సంవత్సరాల క్రితం సోప్ తయారైంది. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా. బాబిలోనియన్ల కాలంలో ప్రారంభమైంది. ఆ కాలంలో వాళ్ళు జంతువుల కొవ్వుతో మరియు చెక్క బూడిద వీటన్నిటిని కలిపి సబ్బు లాంటి పదార్థాన్ని తయారు చేశారు. సబ్బు అనేది ఫ్యాటీ యాసిడ్ సాల్ట్ అంటే నూనెల సోడియం హైడ్రోజన్ తో కలపడం వల్ల వచ్చే ప్రతిచర్య ఫలితం. దీనిని ఏమని పిలుస్తారో తెలుసా? సాపోనిఫికేషన్ అంటారు. ఇప్పుడు మనం సబ్బుతో చేతులు కడుక్కుంటే బ్యాక్టీరియా లేదా వైరస్ ను చంపడం కాదు, కానీ వాటి లిక్విడ్ అది ఏం చేస్తుందో తెలిసి ఆశ్చర్యపోతారు. మన చర్మపై ఉండే కొవ్వు పొరని తొలగిస్తుంది, వాటిని నీటిలో కలిసిపోయేలా చేస్తుంది. అందుకే సబ్బు కోవిడ్-19 సమయంలో అత్యంత శక్తివంతమైన రక్షణగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సబ్బు వాడటంలో వాళ్ళకి ఒక లగ్జరీ లాగా అనిపించేది. 18,000వ సంవత్సరంలో నార్మల్ ప్రజలు వాడటం మొదలుపెట్టారు. అప్పటిదాకా రాజులు, రాణి మరియు రాజు కుటుంబం మాత్రమే వాడేదంట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే సబ్బు లైఫ్ బాయ్, లక్స్, డీటాల్. ఇలా సబ్బు అనేది మనం వాడే ప్రతిరోజు చిన్న వస్తువు అయినా దాని వెనుక శాస్త్రం, చరిత్ర, మానసిక ప్రభావం అన్నీ కలిపిన అద్భుతమైన కథ ఉంది. మీరు మార్నింగ్ లేవగానే మొట్టమొదటి చేసే పని ఏంటి? బ్రష్ చేయడం. దాని వెనక ఎంత కథ దాగుందో తెలుసా? ఇది కేవలం మన పళ్ళు క్లీన్ చేసే పేస్టే కాదు, మన నోటికి జరిగే రసాయన యుద్ధానికి శాస్త్రీయ ఆయుధం. ఈ పేస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో తెలుసా? దాదాపు ఈజిప్ట్ నాగరికత అప్పటి నుంచి మొదలైంది. అప్పుడు వాళ్ళు పళ్ళు శుభ్రం చేసేందుకు చెక్క పొడి, చెక్క బూడిద, ముత్యాల పొడి, ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ కలిపి వాడేవారు. తరువాత రోమన్ కాలంలో యూరిన్ పౌడర్ కూడా వాడేవారు, ఎందుకంటే అందులో ఉన్న అమోనియా పళ్ళను తెల్లగా చేసేది అని నమ్మకం. 18వ శతాబ్దంలోనే ఆ కాలంలోనే టూత్ పేస్ట్ లాంటి రూపం చెందింది. ఇందులో మొదటి కంపెనీ ఏందో తెలుసా? కోల్గేట్. ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందో తెలుసా? 1896లో స్టార్ట్ అయింది. అదే ఇప్పటి వరకు మనకి నడుస్తూనే వచ్చింది. పేస్ట్ లో ఏవే పదార్థాలు వాడతారో తెలుసా? అవి దేనికి ఉపయోగమో తెలుసా? ఇప్పుడు చెప్తాను. ఫ్లోరైడ్, ఇది పళ్ళపై పొరను బలపరిచి క్యావిటీని తగ్గిస్తుంది. సిలికాన్, కాలియం కార్బోనేట్, ఇవి పళ్ళపై ఉన్న మలినాలను తీసేస్తుంది. మీరు గమనించారా? ఆ పేస్ట్ తో బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ తాగితే నోరంతా చల్లగా ఉంటుంది. అది ఎందుకంటే సోడియం, లూరియల్, సల్ఫర్ వీటి వలన అలా అనిపిస్తుంది. ప్రపంచంలోనే మొదటి పేస్ట్ ను పెయింట్ ట్యూబుల్లో అమ్మేవారు. కొన్ని టూత్ పేస్ట్ లో ఉన్న బ్లూ లైన్ ను డిజైన్ కేవలం ఆకర్షణ కోసమే, దానికి సైన్స్ సంబంధం లేదు. మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకి, పెద్దవారికి, వయసు పైబడ్డ వాళ్ళకి వేరువేరుగా టూత్ పేస్ట్ని అమ్ముతున్నారు. కానీ అప్పట్లో ఇది ఒక్కటి మాత్రమే ఉండేది. మొత్తానికి ఈ టూత్ పేస్ట్ అనేది మన పళ్ళకి రక్షణే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. మనం డైలీ వాడే కర్రీస్ లో ఉప్పు వేస్తాం కదా, దాని చరిత్ర తెలుసుకుందామా? అది ఎలా తయారైందో, ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఉప్పు ప్రపంచంలోనే అత్యంత పాత పదార్థాల్లో ఒకటి. ప్రాచీన కాలంలో దీన్ని వెండి బంగారం అని పిలిచేవారు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. రోమన్ సైనికులకు ఒకప్పుడు జీతం ఉప్పుతోనే ఇచ్చేవారు, దాన్నే శాలరీ అని పిలిచేవారు. అందుకే ఇప్పటికీ మనం ఆ పదం వాడుతున్నాం. ఉప్పు ఎలా తయారైందో మాట్లాడుకుందామా? సముద్రపు ఉప్పు సముద్రపు జలాన్ని ఆరబెట్టి సేకరించేవారు. రాక్ సాల్ట్ భూగర్భంలోని ఉప్పు, గనుల నుండి తవ్వబడింది. వాక్యూమ్ సాల్ట్ రసాయన పద్ధతిలో తయారు చేసేది. మన శరీరానికి అవసరమా? మన శరీరంలో సోడియం అనేది చాలా ముఖ్యం. అది రక్తపోటు, నాడి సంకేతాలు, కండరాల పనితీరు నియంత్రమైంది. కానీ ఉప్పు మాత్రం అధికంగా తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు వస్తాయి. రోజు ఒక వ్యక్తికి సగటు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ మనం అంత తింటామా? లేదు. సరదాగా ఎంత గుప్పెట్లో తీసుకొని కర్రీస్లో వేసేస్తూ ఉంటాం కదా. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయో తెలిసింది కదా. ఎక్కడైనా తగ్గించండి. మీతో పాటు నేను కూడా తగ్గిస్తాను. ఉప్పులో ఉన్న ఒక షాకింగ్ నిజాలు మాట్లాడుకుందాం. ఉప్పు పాతకాలంలో మంత్రశక్తి నివారణలో వాడేవారు. నీళ్ళలో ఉప్పు చల్లడం వల్ల చెడు శక్తులు పోతాయని అప్పట్లో ఒక నమ్మకం ఉండేది. ఇది ఇప్పటికీ కొన్ని గ్రామంలో పాటిస్తూనే ఉంటారు. అయితే
ఇది మీ ఊర్లో కూడా ఉందా? ఒకవేళ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి పాత పద్ధతులు ఇంకా ఉన్నాయి అంటే చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. కొన్ని సంస్కృతంలో ఒక గిన్నెలో ఉప్పు మరొకరి చేతికి ఇస్తూ ఉండగా కింద పడిపోవడం దాని అపశకునంలాగా భావించేవారంట. ఉప్పు ఒకరి చేతులు మారకూడదు అని అంటారు. కానీ అప్పట్లో ఒకరి చేయి నుంచి ఇంకొకరి చేయికి కింద పడితే దాన్ని అపశకునంగా భావించేవారంట. ఇది పూర్తిగా ఆపోజిట్ గా ఉంది కదా. ఇది ఎంతవరకు నిజమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసా? కొన్ని కోట్ల ఏళ్లగా నదులు భూమి నుండి ఖనిజ లవణాలు తీసుకొని వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. మన దేశంలో అత్యధికంగా ఉప్పుని రవాణా చేసే రాష్ట్రం ఏదో మీకు తెలుసా? గుజరాత్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాల్ట్ ఏదో మీకు తెలుసా? ఫ్లూర్ డీసెల్. ఇది ఎక్కడ తయారవుతుందంటే ఫ్రాన్స్ లో తయారవుతుంది. ఉప్పు లేకుండా ఈ భూప్రపంచంపై జీవితమే ఉండదు. ఎందుకంటే ప్రతి జీవిలో సోడియం అనేది చాలా ముఖ్యం, అది జంతువులైనా మనుషులైనా.